హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. నిన్న నైట్ యాక్చువల్గా క్యాషూ కర్రీ ట్రై చేసాం. నిన్న బయటకు వెళ్ళి వచ్చి చాలా టయర్డ్గా ఉండింది. సో బయట తిందామా ఇంట్లో చేసుకుందామా అని అక్కడ ఎందుకో బ్లాక్గా వస్తుంది, కానీ వీడియోలో అలా ఏం లేదండి. అది ఎందుకు అలా వస్తుందో తెలియదు టొమాటోస్ మీద. సో యూజువల్గా క్యాషూ కర్రీ మేము ఎప్పుడు బయట తినడమే కానీ ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. సో ఎందుకు నిన్న కొద్దిగా టైం ఉన్నింది ఈవినింగ్, సో ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. సో ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఐ మీన్ తన్విత్ కూడా బాగా ఇష్టపడ్డాడు. సో మధ్యలో అవి ఉడుకుతున్న టైంలో నేను కాఫీ తాగేసాను. అండ్ అలా బయట చూస్తే వర్షం పడుతుంది. సో జస్ట్ ఇక్కడ పోస్ట్ చేద్దామని చెప్పి చిన్న వీడియో తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేశానంటే క్యాష్యూ, టొమాటోస్, ఆనియన్స్ అలా వాటర్లో వేసి బాయిల్ చేసేసాను. మరి తర్వాత పక్కన బటర్ తీసుకొనేసి క్యాష్యూస్ ఇలా రోస్ట్ చేసినాను. అంటే మాడకుండా జస్ట్ రోస్ట్ చేశాను. ఆ లోపల అవి బాగా ఉడకాలన్నమాట. అంటే నేను ఎంత వాటర్ పోసాను అంటే కొంచెం పోసాను. సో ఆ వాటర్కి మిరిపోయిన తర్వాత నేను అది మిక్సీ పట్టేసాను అనమాట. సో మీన్ వైల్ అవి చల్లారే టైంలో నేను ఇలా క్యాష్యూస్ ఫుల్ ఫ్రై చేస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను సిమ్లో పెట్టుకొని ట్రై చేశాను. ఈ పక్కన పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటారు, సడన్గా ఇక్కడ మాడిపోతాయేమో అని చెప్పేసి. సో మనకి టమాటోస్ చల్లగా అయ్యేలోపు నేను ఇలా ఆనియన్స్, మనకి తిరువాతకు కావాల్సినవి ఆనియన్స్, టొమాటోస్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసేసుకున్నాను. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు స్టోరేజ్ చేసుకున్నది వాడను అనమాట. ఎందుకో అది పెద్ద ఏమో అంటే నాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం ఇది ఎందుకు ఇలా వస్తుందో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. కానీ అలా ఏమీ లేవు, టొమాటోస్ చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయన్నమాట. సో ఇగ్నోర్ దట్, ఐ డోంట్ నో, మేబీ సమ్ వీడియో ఎఫెక్ట్, అది ఎందుకు వచ్చిందో తెలియదు. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇది ఇలా చేసి బాగా సన్నగా కట్ చేసుకున్నాను. సో ఇంత లోపల మనకి టొమాటోస్ చల్లగా అయిపోయినాయి. నేను పైన తొక్కు తీసేసి ఇలా బాగా మెత్తగా, అంటే చాలా నున్నగా పేస్ట్ చేసుకున్నాను. ఇంకా కొంతమంది గసగసాలు కూడా యాడ్ చేస్తారు. సో మనం అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. అది పక్కన పెట్టేసి ఇలా ఆనియన్స్, చెక్క, లవంగము, కొంచెం ఎండుది ఇలాచీ, బ్లాక్ ఇలాచీ ఇవన్నీ వేసేసి తర్వాత ఆనియన్స్ బాగా పింక్ కలర్ అయిన తర్వాత టొమాటోస్ వేసి దాంట్లోకి చిల్లీ, ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్. నేను మామూలుగా ఏవి ఎక్కువ మసాలాస్ యూస్ చేయను అనమాట, చాలా వరకు తగ్గిస్తాను. అందుకే మన మసాలా మిక్సీ, మరి గరం మసాలా కూడా యాడ్ చేయలేదు. సో నేను ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా ట్రై చేశాను. అండ్ ఈ పేస్ట్ యాక్చువల్గా మీరు ఇక్కడ మనకి ఒక మంచి నేనైతే ట్రిక్ చెప్పడం ఏమంటే, మన పేస్ట్ ఎంత థిక్గా ఉందో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట కర్రీకి. సో వీలైతే మనం కర్రీ ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, కొన్ని టమాటోస్, ఆనియన్స్ ఇంకా కొన్ని ఎక్కువ, ఒక 2 ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో ఇలా అంతా ఫ్రై అయిపోయినాక నేను వాటర్ వేసేసి ఫుల్ సిమ్లో పెట్టాను. సిమ్లో ఎందుకు పెట్టానంటే సో దట్ ఇది మనం బేసిక్గా క్యాషూ కానీ గసగసాలు వేసినప్పుడు చిక్కగా అయిపోతుంది అనమాట కర్రీ. సో అందుకోసము సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉన్నాను. ఈ పక్కన మధ్యలో అమ్మ చపాతీ పిండి తడపాలంటే నేను అడ్డం అని చెప్పేసి పక్కనకి వచ్చేసి ఇంకా అమ్మకి చెప్పేశాను అనమాట. సో ఇది బేసిక్గా నేనైతే సజెస్ట్ చేసేది రోటీలోకి అయితే బాగుంటుంది, ఇంకొంచెం అన్నంలోకి ఓకే. ఐ మీన్ నేనైతే ట్రై చేయలేదు, మీరు ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను. అన్నంలోకి చాలా బాగుండింది. ఐ మీన్ మేము మామూలుగా ఉడిపిలో ఎక్కువ ఇది ప్రిఫర్ చేసేదాన్ని. సో అట్లేం లేదండి, మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇంకా మంచి టేస్ట్తో ఇంట్లోనే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో నెక్స్ట్ టైం ఇంకా తన్విత్ సతాయిస్తున్నాడు అప్పుడే, రేపు క్యాషూ కర్రీ చేయి మమ్మీ స్కూల్కి అని చెప్పేసి. హోప్ యూ ఆల్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ ష్యూర్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.